వచ్చేవారు అందరం పాలు పొందుదాం, ఘనమైన కార్యాలు చూద్దాం, బలమైన ప్రార్థనలు చేద్దాం, ప్రభుత్వ సన్నిహితులు అవుదాం, వ్యక్తిగత జీవితాన్ని గడుపుదాం, ఆత్మీయంగా ఎదుగుదాం, ఆరోగ్య విషయాలు విడుదల పొందాం, పాపం నుంచి విడుదల పొందాం. ప్రార్థన లేనివారు అడుగు పెట్టండి, ఆత్మీయత లేనివారు రండి, నిజంగా ఇంకా ఆత్మీయుల్లో ఇంకెక్కువ ఎదగాలన్నవారు రండి, అనేక బంధకాలు తెగాలన్నవారు రండి, సమస్త భారం నుండి విడుదల పొందవారు రండి. మీరందరూ మనందరం కలిసి గొప్ప విజయాన్ని 50 దినాల్లో చూడబోతున్నాం. అంతేగాక ఈ సెకండ్ వీక్ మీటింగ్స్లో ఇంకా బలంగా దేవుడు సంచరించబోతున్నాడు. అందరు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మరి అద్భుతమైనటువంటి వర్తమానము జీవితాలు మార్చేటువంటి అనేకులు కూడా ఈ విధంగా దైవజనంలో మండినట్లయితే భారతదేశం దేవుడికి స్వాస్థ్యంగా మారుతుందని నా యొక్క నమ్మకం. దేవుడు దీవించునుగాక. మేము ఎంతగానో బలపడ్డాము. మేము ఇక్కడ అదేవిధంగా మా సంఘాలు కూడా ఏ విధంగా మేము ప్రార్థన చేయాలనో, ఏ విధంగా ప్రార్థన యాకోబు ఏ విధంగా పెనుగులాడిండో ఆ విధంగా మేము కూడా ప్రార్థన చేయాలని ఆ యొక్క వాక్యం ద్వారాగా మేము తెలుసుకున్నాము. దేవుడు బహుబలంగా వాడబడుతున్నాడు. ఇక్కడ మీరు కూడా రండి, దేవుని దీవెనలు పొందుకోండి. మేము ఎంతగానో దేవునితో గడపాలన్న ఆసక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత మా హృదయాల్లో కలిగింది. ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి పడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా దేవునితో అంటుకట్టేటట్టుగా ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతగానో ఆత్మీయతలో దేవునితో గడపాలన్న ఆసక్తి మా హృదయాలలో వారు చేసే ప్రార్థనల ద్వారా మేము ఎంతగానో పురికొల్పబడుతూ మరలా దేవునికి అంటకట్టబడుతున్నాం. లాస్ట్ ఇయర్ 50 days ఇక్కడ పాల్గొన్నాము. ఎన్నో అద్భుతాలు మేము చూసాము. మళ్ళీ 50 రోజులు రావాలి అని దేవుడు ప్రేరేపణతో ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ అయితే మేము దేవుడిలో ఎలా ఎదగాలి, ఎట్లా దేవుడితో సంబంధం కలిగి ఉండాలో మేము నేర్చుకుంటున్నాం. అలాగే గ్రూప్ ప్రేయర్స్, నెక్స్ట్ రౌండింగ్ ప్రేయర్స్లో కూడా ఎంతగానో బలపడుతున్నాం. మరి శక్తివంతమైన బలమైన విజయమైన ఆరాధన ద్వారా మరి నేను ఎంతగానో బలపరచబడ్డాను. మరి ఏలియా లాంటి స్వభావం గల వ్యక్తి ఆసక్తితో ప్రార్థించినప్పుడు మరి భూమి మీద వర్షము పడకున్నట్టుగా ఉన్న రీతిలో ప్రభావ నాలో కూడా ఎంతో మరి ఆసక్తి కలిగింది. మరి దేవుని కొరకే మరి మంట కలిగి రోషము కలిగి మరి ప్రార్థనలు నలగొట్టబడి దేవుని యొక్క సువార్త ప్రకటించాలని, మరి ముందుకు సాగాలని, ఆత్మను రక్షించాలని ఎంతగానో మరి ఈరోజు చెప్పిన వాక్యం ద్వారా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా నేను ఎంతో శక్తిని పొందుకున్నాను, బలమును పొందుకున్నాను. మరి ఒక ఉపవాస ప్రార్థన రాని నేను ఆత్మ బలం చేత నింపబడి నేను వెళ్తున్నాను. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆత్మ బలం చేత నింపబడాలని కోరుతూ మరి నేను ఇక్కడ ప్రార్థన అనే శక్తిని పొందుకున్నదంటే మరి 2014 ఉపవాస ప్రార్థనకు వచ్చి ఆ రోజు ప్రార్థన శక్తిని పొందుకొని ఈరోజు దేవుని సేవ చేస్తున్నట్టు ఇక బెల్లంపల్లి ప్రాంతంలోనే ఒక ఉపవాస ప్రార్థన ద్వారా రావడం బట్టి ఈరోజు సేవ చేస్తున్నాను.